ఇప్పుడు జనరల్గా ఏంటంటే మేడం లాస్ట్ టైం కనుక మేము అనాలిసిస్ తీసుకున్నప్పుడు దానికి మాత్రం మనకు 180 టాప్ అట్లా వచ్చింది. తర్వాత గ్యాప్ వచ్చి 150కి 140కి పడిపోయిన సందర్భాలు. దాని అర్థం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అయితే తప్ప ఆ స్థాయికి చేరలేదు. కాబట్టి ఒకటి మీరు టార్గెట్ పెట్టుకోండి, 80-90% చేయగలిగితే 100% చేయగలిగితే టాప్ ర్యాంక్లలో పొందగలుగుతారు. కొంతమంది ఉంటారండి ఏంటంటే టు టెస్ట్, ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో ముందే ఒక టెస్ట్ చేయదలుచుకున్నాను. అటువంటి వాళ్ళు ఇటువంటి పరీక్షలు రాస్తారు. అర్థమైందా? లేదు నేను కోచింగ్ సెంటర్ నడుపుతున్నా, నా పర్ఫార్మెన్స్ ఏందో నేను చెక్ చేసుకోవాలి, నేను ఇంకో పేరుతో నా పేరుతో రాసేస్తా, ఇట్లా సందర్భాలు ఉన్నాయి. చేసినప్పుడు వాళ్ళు రియల్గా ఏంటంటే ఏ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెథడాలజీ ఎట్లా అడుగుతున్నారు, ఫ్యూచర్లో మా పిల్లలకి ఎట్లా ట్రైన్ చేయాలి అనే ఆలోచన ఉండి కూడా రాష్ట్రాలు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టు స్టడీ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రాదర్ దెన్ ద రిజల్ట్. కాబట్టి అటువంటి సందర్భాల్లో మీకు ఈ తేడాలు అనిపిస్తాయి. చిన్న పిల్లవాళ్ళు కూడా అలాంటి పిల్లవాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న పిల్లవాళ్ళు ఉంటారు, క్యాట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లవాళ్ళు ఉంటారు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ పరంగా వాళ్ళు చాలా ట్రైన్ అయి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారండి. నిజంగా వాళ్ళని చూస్తే మనకు కూడా ఇంప్రెస్ అయ్యే విధంగానే ఉంటుంది.